ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నట్టని నాకైతే అర్థమైంది. ఏదో ఉంది ఇందుకి ఏదో ఒక కనిపించిన అదృశ్య శక్తి అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఒక పద్ధతి అనుకుంటున్నాను, అది మీకు వినడానికి చాలా సిల్లిగా అనిపించవచ్చు. భోజనం తెచ్చి పెట్టి వాళ్ళని ఆహ్వానిస్తాను. నిజంగా వస్తాయేమో చూద్దాం ఫ్రెండ్స్. వీడు వాళ్ళని ఆహ్వానిస్తాడంట. ఎంత భోజనం తెచ్చాను, వాళ్ళు ఎంగిల్ చేతులతో చనిపోయారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి పిలుస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తారేమో చూద్దాము. ఫ్రెండ్స్, నా పక్కన ఉన్నటువంటి ప్లేట్ ని జాగ్రత్తగా గమనించండి. ఆట చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే సెన్సిటివ్ టు గోస్ట్ ఆత్మలు వీటికి భయపడతారో వాళ్ళందరూ కొంచెం మార్నింగ్ పూటే చూడండి వీడియో. చూపెట్టోడా ఫస్ట్ భయపడతాడు. ఎవడు నేనా? సిగ్గుండాలి. ఇప్పుడు చూద్దాం ఎవడు భయపడతాడు. ఇప్పుడు చూద్దాం. ఓడోసాడు ఏం మళ్ళీకే భయపడతావు, దయ్యం భయపడతావు. మళ్ళీ వేరే దయ్యం చిన్న వేరు. కాకరోజులకు భయపడతారా మీరు అందరు? సాయిగాడు అయితే అమ్మాయా అబ్బాయా అని అడుగుతాడు ఫస్ట్. అమ్మాయి అయితే ఓకే, అమ్మాయి అమ్మాయి అంటే- దెంగే ఇడికెలా అంట. అమ్మాయి అంటే ఫస్ట్ కమ్ టు మై రూమ్ అంటాడు. అయ్యే కానీ బయట లోపల భయపెట్టుకోవాలంటే అంట. నేను భయపడతా లోపల అంటాడు. సో దయ్యాన్ని కూడా వదిలా అంటున్న సాయి. అంతేనా? ఈడేంద్ర అరే ఏం చూపిస్తుండ్రాడు? చెయ్యిరా చెయ్యిరా చెయ్యిరా. ఓ చెయ్య. అదే మరి చెయ్యి ఏం చూపిస్తుండాడు చెయ్యితోటి. గూస్ పింపుల్స్ వచ్చినాయి నాకు అని. ఆహా, ఆడియో సడన్ వినిపించలేదు. మన చేతిలో దయ్యం ఉంది చూపిస్తున్నాడు. అంత ఈజీయా? గూస్ పింపుల్స్ వచ్చేసినాయి ఇట్లా అని చూపిస్తున్నాడు. చెయ్యుతున్నాడు. షేక్ అవుతుంది. నిలబడ్డ ఆకారం లాగా. హాయ్ హలో ఫ్రెండ్స్. ఏంటది? ఇది ఎక్కడ మా సిండ్రోమ్? ట్రాన్సిషన్ చూసినా ఏదో చెప్పుడు హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ వీడియో. అరే 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 చిల్లరగా అరే అరే ఇదెక్కడ ఇంకా అరే వెల్కమ్ బ్యాక్ టు సడన్ గా ఆ ట్రాన్సిషన్ చూసినా అంటే అమ్మాయి అంటుంది మధ్యలో వచ్చి. అంటే ఇట్లా అనలే అనుకో. చూద్దాం. టైటిల్ చూసారా? రియల్ గోస్ట్ హంటింగ్ ఏ హంటెడ్ ఫారెస్ట్. రియల్ గోస్ట్ హంటింగ్ ఏ హంటెడ్ ఫారెస్ట్. ఓ ఓకే ఓకే, హాంటెడ్ అని పెట్టబోయి హంటెడ్ అని పెట్టినట్టు. ఓకే ఓకే కరెక్టేరా, హంటెడ్ వేటాడిండట. ఓ ఓ ఈ ఫారెస్ట్ ని వేటాడేసిన అంటున్నాడు. హంటెడ్ Yes. ఆల్రెడీ. వేటాడు వెంటాడు వాడు. వేటగాడే. ఆటగాడు ఆటగాడ ఈడ వేటగాడు. వేటగాడు వేటగాడు. వేటగాడే. ఎందుకంటే ఏం ప్లేసెస్ లేవు. మీకు తెలిసిన భూత్ బంగ్లా లాంటి, ఇంకా శ్మశానాలు, భూత్ బంగ్లా లాంటి శ్మశానాలు, ఇంకేమైనా ఫారెస్ట్. వాడు ఎట్లా అన్నాడు ఏదో సమోసాలు. అరే అరే మసాలా సమోసా అన్నాడు. సమోసాలు. ఆ పల్లి 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 ఇట్లా సేమ్ అట్లనే అమ్మిండాడు. చాలా టాలెంటెడ్ ఉన్నావురా నువ్వు. ఇది ఒక మోతాదు చిన్న ఫారెస్ట్ అడవి. ఇక్కడ దేవలాడు చూద్దాం. ఈరోజు ఏమైనా మన గోస్ట్ కనిపిస్తుందా? చూద్దాం. ఉత్తగా ఇంటికి పోవాల్సి వస్తుందా? చూద్దాం. ఉత్తగా అంటే శంకర్ వేసుకొని పోతాడు ఆడు. ఎస్, విక్రమాన్ బేతాల్ లెక్క ఈ ప్లేస్ కొని ఇట్లా మోసుకొని పోతాడు. వాడు ఏమనుకుంటున్నాడు? వాడు కుక్కల్ని పట్టుకునేటోడు రా. పోయి అడుగు.
ఒరే కుక్కలు కాదురా దయ్యాలరా మరి వేసుకొని వెళ్ళిపోతా అంటే అదే కాదు పోయి అడుగుతాడు మీరు సింగిలా అంటే ఎందుకు సింగిల్ అంటే నేను పోతా కాదు ఒకళ్ళు రిలేషన్ లో ఉన్నా అంటే నేను పోతా ఒకళ్ళు సింగిల్ అంటే నేను వేసుకొని పోతా. బైక్ ఇక్కడ ఉంది. ఓకే ఓకే ఇట్లా ఇట్లా ఇది మొత్తం ఇక్కడ మొత్తం అది ఎంత ఫారెస్ట్ అడవి లాంటిది మొత్తం. చూసి ధన్మన కూడా ఇద్దరు కపుల్స్ లేసే అది ఇట్లాంటి వీడియోలు అలా రౌండ్ గా ధన్మన లేచి ఉరుకుతారు ఇట్లా. పొదలలో కూడా సేఫ్టీ లేదారా అని. కాదు ఎవడ్రా ఎవడ్రా నువ్వు? హాంటెడ్ ప్లేస్ కి హార్న్ గా వేయండి సాయిగాడు. వాడు అదే హాంటీనికి పోయిండు. చెప్పినా కదా ఇందాక ఎవరైనా దొరికితే ఫ్రెండ్షిప్ చేసుకుందామా అని. ఫోన్ లో సిగ్నల్ రాకపోయేసరికి వెళ్ళిపోయినట్టున్నాడు డైరెక్ట్. అంటే వాడు లైవ్ కి రారా అంటే లైవ్ లో జుండికి పోయిండాడు. ఈడుకోబోతుంది వద్దురా. అసలు భయపడితే బొంగు అది- బొంగు కూడా అది. మిగలదు. అసలు భయపడద్దు. నాకైతే ఓకే, ఇంత భయం ఓకే. ఉండదబ్బా. ఆ భయం అనేది అసలు ఉండదు. అసలు ఎందుకు భయపడాలి? అదే కదా ఎందుకు భయపడాలి అసలు? ఎందుకు భయపడాలి? ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాం మరి మాట మీద ఉండాలి. మన అది. గబ్బర్ సింగ్ లో అంటాడు కదా ఆ, అన్నట్టు కాదు మాట మీద ఉండాలని చూద్దాం. ఇలాంటి వాళ్ళే బల్లిని చూసి కూడా భయపడతారు. అలా భయపడద్దు అంటారు. మధ్యలో ఓడోజన్ రోస్ట్ ఎందుకు చేస్తున్నావు? అరే ఆడు ఇలా నా పేరు తీయలేడాడు. నేను తల్లేదు. పేరు తీయలేడు. తల్లిని చూసి భయపడేది నువ్వే కదా అని అట్లా అట్లా బటర్ఫ్లై ఎఫెక్ట్ లెక్క చెప్పింది నీ పేరు. ఆడు చెప్పుడు సరే ఈడు దానికి అల్లుడు సరే. నేను మెన్షన్ చేయలే అది matter. పల్లి అన్నాడు అంతే. అది ఇప్పుడు కొంచెం అందరూ జాగ్రత్త ఉండండి. నిజం దయ్యంని ఇంకొంచెం చూడబోతున్నా. బ్యాక్ అను. కొంచెం చూసి వెళ్ళే చూసి జాగ్రత్త. అక్షయ్ ఈ అక్షయ్ గాని కళ్ళలో వస్తారా నాయన ఇందో దమక్కర రాత్రి ముందే భయం వీడికి. చూసి అక్షయ్ కళ్ళు మూసుకో. దయ్యం రా. కట్టరా అది. అరే అది దయ్యం లెక్క ఉందా అసలు? అదో కట్టారా. తిడుతున్నాడు దయ్యం. ఏ యాంగిల్ దయ్యం లెక్క అనిపించిందా నీకు? వాడు సున్న వేసిన కట్టెను చూసి దయ్యం అంటాడు రాడు. అదే కదా. సిద్ధం ఏమన్నాడు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్. అదే కదా భయపడితే నేను ఏం ఇంకోటి బీకలేము. కాదు. ఏం బీకలేమన్నాడు. వేస్ట్ భయపడితే. నేనన్నా బల్లి అన్న ఆడైతే కట్టకే భయపడ్డాడు. అదే కదా ఓస్తావో అని ఉరుకుతూనే ఉన్నాడు రా నాయన ఆడు. మనమైతే దయ్యం కనిపించగానే ఫస్ట్ పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తాం. దయ్యంతో podcast. కాదు మాతో పాడ్కాస్ట్ వస్తావా నువ్వు? Please. నువ్వు ఎట్లా చనిపోయావు స్టోరీ చెప్పవా? Yes. మాకు కంటెంట్ ముఖ్యం. తర్వాత మమ్మల్ని ఏమని చేసుకోను. ఫస్ట్ కంటెంట్ సాయిగానే చేసుకో, మాకు కాదు. సాయిగానే వేసుకో, మాకొద్దు. నువ్వు చేసుకునే అవసరం లేదు, వాడే చేసుకుంటుండే. సో అది లాస్ట్ కి ఆల్మోస్ట్ పట్టేసుకున్నా కానీ మిస్ అయిపోయిందని పెడతాడు లాస్ట్ కి. ఈడేం పట్టుకోడు ఉరుకుతూనే ఉండు సావులు. మాడిది పట్టుకుంటాడు. అది ఓడది చెప్పిండు అది. అదే కదా వాడిని ఉనికినాయి పట్టుకుండా ఉనుకోకుండా చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పట్టుకుంటే అందుకే ఎటు ఊగుతుండే. ఎవరైతే ఉన్నారో నాతో పాటు వచ్చి భోజనం చేస్తానని పిలుస్తున్నాను. మీకు ఎవరికైనా మనోడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సింపుల్ గా కలిసి వేసుకొచ్చడం అవన్నీ కాకుండా పోయి దాంతో డిన్నర్ చేసొద్దామని ప్లాన్. డిన్నర్ డేట్ కి వెళ్తుండు. డిన్నర్ డేటా బాబా? క్యాండిల్స్ ఉంటాయా మరి? వైలెట్ ఉంటుందా? మొత్తం అనువను సాంగ్ వెనకాల. మరి దయ్యంతో డిన్నర్ డేట్. పెట్టు అయితే ఇంట్రెస్టింగ్ పెట్టు వాడు వీడియో పెట్టు. మనం ఇందాక పాడ్కాస్ట్ అన్నట్టు మనోడు డిన్నర్ ప్లాన్ చేసాడు. ఈ వీడియోలో అన్నా దయ్యంని చూపిస్తారని కోరుకుంటున్నాం. చూద్దాం. లెట్స్ గో విత్ జానీ. జానీతో వెళ్ళడం చాలా హాని. ఓ అదే ఆ హాని ఎంత డేంజరస్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నట్టని నాకైతే అర్థమైంది. ఏదో ఉంది ఇందుకి ఏదో ఒక కనిపించిన అదృష్ట శక్తి అయితే ఉంది ఫ్రెండ్స్. నేను ఒక పద్ధతి అనుకుంటున్నాను. అది మీకు వినడానికి చాలా సిల్లిగా అనిపించవచ్చు. భోజనం పెడతాను ఇప్పుడు నాతో పాటు తెచ్చుకున్న భోజనం. సిల్లి ఓకే నాకు వినిపించింది. నాకు తెలుసు మీరు అదే అనుకుంటారని తెలుసు. వాడు స్పష్టంగా చెప్తలేడు మరి. స్పష్టంగా చెప్పొచ్చు కదా. భయంతో కాయలు ఊగుతున్నాయి.
ఓకే ఓకే. ఏమైంది సి అనేది సు అయిపోయినట్టుంది వనికి. నేను వాళ్ళు ఎంగిల్ చేతులతో వెళ్ళి అలా చనిపోయారు కాబట్టి నేను భోజనం చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు భోజనం తెచ్చి పెట్టి వాళ్ళని ఆహ్వానిస్తాను. నిజంగా వస్తాయేమో చూద్దాం ఫ్రెండ్స్. వీడు వాళ్ళని ఆహ్వానిస్తాడంట. అది ఎట్లుంది? ఆహ్వానిస్తాడు ఆహ్వానిస్తాడు కాదు, ఆహ్వానిస్తాడు. ఓహో ఇక్కడ ఆవాహయామి కాదు, ఆహ్వానం అయితే. ఓకే ఎస్. ఆడేంద్రా వీధి కాకుండా ఇట్లా దిగిపోతారు ఇప్పుడు, అట్లా చూస్తాడు కెమెరాని. భోజనం తీసుకున్నాను ఫ్రెండ్స్. భోజనం ఇది. మరి ఎందుకు అట్లా దొంగ లెక్క చూస్తున్నావు కెమెరాని? భోజనం పెట్టి వాళ్ళని పిలుస్తాను ఫ్రెండ్స్. ఎస్, మాకు అదే కావాలి ఫ్రెండ్. పిలుద్దాం ఫ్రెండ్స్. భోజనం పెట్టి పిలుస్తాను కాదు వాళ్ళని. సాయి ఏముంటది అనుకుంటున్నావు వాళ్ళు బిర్యానీ ఉంటది అనుకుంటున్నావా? మరి అన్నం పప్పు. ఏముంటది? మినిమం కామన్ సెన్స్. దయ్యాలు నాన్ వెజ్ తింటాయి. ఇడ్లీ వాడు సాంబార్. పప్పు పెడితే నేనేమో దయ్యం ఎట్లా పోతుందిరా కిల్లర్ గాడు. అరే ఇడ్లీ సాంబార్ ఉంటది రా దాంట్లో. ఆ? దయాలకి జ్వరం వచ్చింది అనుకున్నట్టు. అదే కదా. అరే మరి వరస్ట్ ఇది. చూద్దాం మా వాడు- బిర్యానీ ఉంటదా, ఇడ్లీ సాంబార్ ఉంటదా, అన్నం ఉంటదా చూద్దాం. వాడిని ఇంత కైండ్ హార్టెడ్ రా, దయ్యానికి జ్వరం వస్తే కూడా పోయి అది చెప్పిందా నాకు జ్వరం వచ్చింది. అదే కదా నీ గుద్దరా అంటారు దయ్యం. నువ్వు వచ్చినందుకే ఇంకా నాకు ఫీవర్ ఎక్కువ అవుతుంది. నువ్వు దిగే అంటది. ఫస్ట్ దిగి ఆ ఫుడ్ చూసేది నువ్వు ఫస్ట్ దిగి ఎడికెళ్ళా అంటారు. నా ఈ ప్రశ్న మీకు సిల్లిగా అనిపించవచ్చు. అరే నువ్వు ఆ సిల్లి ఆపరా నాయన, నాకు వేరే లెక్క అనిపిస్తుంది. నీ సిల్లి ఆపు. పెద్ద సిల్లిగానే ఉన్నవరా నాయన నువ్వు. సిల్లిరా, పెద్ద సిల్లి ఓకే. అదే సిల్లి అని అన్ని చాలా అనకండి రా, అది వేరే టోన్లో అనిపిస్తుంది నాకు. అది ఏం చూపిస్తుండ్రా అసలు? ఇස්සరాకు చూపియాలి. ఆ ప్యానింగ్ చూసిర్రా? అరే ఆపు ఒక్క నిమిషం. ఆ కెమెరా ప్యానింగ్ చూసిరా? వాడు గూ నుంచి ప్యాన్ చేసి ఇස්සరాకులో పోతున్నారు. నువ్వు బ్రేక్ డౌన్ చేయకు ఇక్కడ బ్రేక్ డౌన్ చేయకు. మరి ఏందా ప్యానింగ్? వరస్ట్ వీడియో ఇది. ఇంకోటి ఇక్కడ నువ్వు టెక్నికల్ స్కిల్స్ చూడొద్దు, నువ్వు కంటెంట్ చూడాలి. వాళ్ళు టెన్షన్ లో భయంలో ఉన్నారు. ఏడ దయ్యం వస్తుందా అని. అందుకే కొంచెం దీనికే భయపడితే ఎలాగా? ఇప్పుడే మొదలైంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే భోజనం పెట్టి పిలుస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళని. నేను కూడా ఇస్తాను. ఏం భోజనం? ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే భోజనం తెచ్చాను. ఆ, వాళ్ళు ఎంగిల్ చేతులతో చనిపోయారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టి పిలుస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తారేమో చూద్దాము. ఏం భోజనం అది చెప్పు ఫస్ట్. వాళ్ళు ఎవరు వైట్ రైస్ లెక్క కనిపిస్తుంది. అదేరా వైట్ రైస్ సాంబార్ ఓరి నీ అన్నం అమ్మరా పప్పు. నాయనా. ముద్దపప్పు, ఆవకాయ, అప్పుడు కాదు. అన్ని ఎక్స్పెక్ట్ చేయకమ్మా, అంత బడ్జెట్ లేదు. కొంపదీసి దయ్యాలు వెజిటేరియన్సా? చచ్చిపోయిన వాళ్ళు ఎంగిల్ చేయవాళ్ళు వెజిటేరియన్స్ వాళ్ళు. ఫ్రెండ్స్ నా పక్కన ఉన్నటువంటి ప్లేట్ ని జాగ్రత్తగా గమనించండి. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా